అది సాక్షాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జిల్లా. అక్కడే ఓ పూట తిండి పెట్టేందుకు బాలుర వసతి గృహం అధికారులు మొహం చాటేశారు. రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన రోజునే ఆ చిన్నారులు పస్తులుండాల్సి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం తర్వాత హాస్టల్కి వచ్చిన విద్యార్థులకు ఖాళీ పాత్రలు వెక్కిరించాయి. చేసేదేమీ లేక డబ్బులున్నోళ్లు బిస్కెట్లు కొనుక్కొని తింటే డబ్బులేని చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. సత్యసాయి జిల్లా సీకేపల్లి బీసీ హాస్టల్లో జరిగిన ఘటన ఇది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ ఉదయాన్నే లేచి జెండా వందనం కోసం స్కూళ్లకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆ కార్యక్రమం అయిపోవడంతో హాస్టళ్లకు తిరుగు పయనమయ్యారు. మధ్యాహ్నం మెనూ తమది కాదని స్కూల్లోనే భోజనం పెడతారని ఇక్కడి ఆయాలు వంట చేయలేదు. స్కూల్లో 11 గంటల వరకే కార్యక్రమం కావడంతో మధ్యాహ్న భోజన పథకం కింద అక్కడ కూడా భోజనం చేయలేదు. వెరసి చిన్నారులు పస్తులుండాల్సి వచ్చింది. వారిని ప్రశ్నించలేక సొంత డబ్బులతో కొందరు కిరాణా కొట్టులో దొరికింది తింటే డబ్బులు లేని పిల్లలు పస్తులుండాల్సి వచ్చింది. ఇది సాక్షాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సొంత జిల్లాలో జరగడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. కాదు హాస్టల్ అన్నం పెట్టలేదా లేకపోతే ఆవిడ పెట్టలేదు అంటున్నారా పిల్లలు? యా హాస్టల్ నువ్వు? అన్నం పెట్టలేదా? హాస్టల్లో కాదు హాస్టల్ అన్నం పెట్టలేదా లేకపోతే ఆవిడ పెట్టలేదు అంటున్నారా పిల్లలు? యా హాస్టల్ నువ్వు? అన్నం పెట్టలేదా? హాస్టల్ చేయలేదా? ఇప్పుడు మధ్యాహ్నం హాస్టల్లో అన్నం పెట్టలేదా? స్కూల్లోను బిస్కెట్ ఇచ్చి మళ్ళీ మీకు స్కూల్లో చేస్తారులే హాస్టల్లో చేస్తారని ఇంట్లో వాళ్ళు ఇంట్లో తింటారని హాస్టల్లో పెడతారేమో అని స్కూల్లో పెట్టినారు. హాస్టల్లో చూస్తే పెట్టలేదు. వార్డెన్ అడగలేదా మీరు? వార్డెన్ లేదు. అడిగినాడు వార్డెన్ అన్నం చేసేవాళ్ళు మళ్ళీ ఏమంటారు? అడగలేదా మీరు ఆయనని? సార్ని అడుగున్నాడు. ఉన్నీలే పిలిచి ఏం కాదులే. ఏం హాస్టల్లో అన్నం పెట్టలేదా? హాస్టల్లో అన్నం పెట్టలేదా? ఏమన్నారు? నువ్వు హాస్టలే కదా అన్నం పెట్టో బయటికి ఏం కాదు ఊరుకో. మీకు మధ్యాహ్నం అన్నం పెట్టలేదా? అది చెప్పండి. స్కూల్ వాళ్ళు మధ్యాహ్నం పెడతానన్నా పెట్టలేదన్నా. దానికి పాటంటారు ఏమో తెలియదు. మీకేం భయం ఏం లేదులే, ఎవరు ఏమంటారు మిమ్మల్ని? మీకు అన్నం పెట్టించేదానికే మేము అంతే. కడుపులోకి అన్నం తినాలి అంతే. ఇప్పుడు మీరు ఏం పేరు? ఎన్నో క్లాస్? ఎక్కడ? సొంత ఊరు అయితే హిందూపురం అన్న. బీసీ మధ్యాహ్నము మధ్యాహ్నం పెట్టినారా అన్నం? ఈడ మధ్యాహ్నము మీరు అన్నం పెట్టలేదట్నే అమ్మడి ఇంతకుముందు నాకు చెప్తువే, నేను పెట్టినా అంటువే. నేను మా పిల్లలకి పెట్టలేదా? ఎవరు పిల్లలకైనా పెడతాం. ఉంటే మీ పిల్లలు ఎట్లా పెడతారు?
మా పిల్లలు ఉండారంట మాకే అది వేరే విషయమా. ఒకరు పెట్టి ఒకరన్నా మాకు తెలిసింటే రెగ్యులర్. అయ్యో అమ్మయ్యా అట్లా మాట కాదు మేడం. కరెక్టే. వీళ్ళంతా విలేకరులంతా వచ్చి ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నము మీరు అన్నం పెట్టలేదంటే రైట్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం మెనూ లేదని హాస్టల్లో ఇటు సిబ్బంది వంట చేయలేదు. సో ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే కావడంతో ఇటు స్కూల్కి వెళ్లారు విద్యార్థులు. స్కూల్లో వంట చేస్తారని ఇటు హాస్టల్లో వంట చేస్తారని ఇటు స్కూల్లో 2 చోట్ల వంట చేయలేదు సిబ్బంది. ఈ నేపథ్యంలో డబ్బులు ఉన్న పిల్లలు ఇటు బిస్కెట్లో ఏవో ఒకటి కొనుక్కొని తింటే, డబ్బులు లేని పిల్లలు మాత్రం ప్రస్తుతం పస్తులున్న దారుణమైన సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సీకేపల్లి బాలురావు వసతి గృహం ఈరోజు మధ్యాహ్నం దాదాపు పిల్లలు పస్తులు ఉన్న పరిస్థితి. ఈరోజు గణతంత్ర దినోత్సవం కావడంతో ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులు 11 లోపే తిరిగి స్కూల్కి చేరుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం ఇవాళ మెనూ లేదని చెప్పి హాస్టల్లో భోజనం చేయనున్న పరిస్థితి. చాలా సేపు వేచినటువంటి విద్యార్థులు కొందరు సొంత డబ్బులతో బయట రోడ్లపైన హోటల్లో అరకొరగా భోజనం చేసినటువంటి పరిస్థితి. చాలా మంది పిల్లలు పస్తున్నటువంటి పరిస్థితుల్లో విషయం బయటికి తెలిసిందే ఒక్కసారిగా కొద్దిసేపు క్రితమే ఆర్డీఓ మహేష్ ఏదైతే ఆ హాస్టల్ కి చేరుకున్నారు. ధర్మవరం ఆర్డీఓతో పాటు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్న పరిస్థితి. హాస్టల్ వార్డన్ అయితే ఇప్పటివరకు కూడా రేపు రాని పరిస్థితి నెలకొంది. పిల్లలు కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ ఆదేశాలతో అన్నం చేసి ఆ పిల్లలకు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటన మీద ఆర్డీఓ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. హాస్టల్ వార్డన్ ఇప్పటి వరకు రాకపోవడం, అదేవిధంగా పిల్లలు ఈ రోజు ఎట్లా అనేది కనీసం ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అటు హాస్టల్ సిబ్బంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అవుతున్నారు. ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సొంత జిల్లా అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సీకేపల్లిలోనే ఎలాంటి ఘటన చోటు చేసుకోవడంపై మంత్రి కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ హాస్టల్ ఏదైతే వార్డెన్ ఉన్నారో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎట్టగలకి కొద్దిసేపటి క్రితమే పిల్లలు భోజనం చేయడంతో ఇవాళ రాత్రికి మెనూ ఉంటుందా లేదా అనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఆర్డీఓ ఆదేశాల మేరకు పిల్లలకు రాత్రి కూడా భోజనం పెట్టాలని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఆర్డీఓ చెప్తున్నారు. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అన్నం పెట్టలేదంటే అమ్మడి ఇంతకుముందు నాకు చెప్తే నేను పెట్టాను అంటే నేను మేము కేసు చిత్రాన్నము చేపించి ఇచ్చినాం. మళ్ళీ కొంచెం పెట్టాము. మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ వచ్చి పంపించినాం సార్. మా పిల్లలకి పెట్టలేదా? ఎవరి పిల్లలకైనా పెడతామాడు ఉంటే మీ పిల్లలు లేకపోతే ఎట్లా పెడతారా? మా పిల్లలు ఉండారంట మాకే మాకు మెనూ లేదు అసలు. అది పర్సనల్. అది వేరే విషయమా. ఒకరు పెట్టి ఒకరన్నా మాకు తెలిసింటే రెగ్యులర్. అయ్యో అమ్మయ్యా అట్లా మాట కాదు మేడం. వేరే పిల్లలు కూడా రాసుకొని తెచ్చినారు, తిన్నారు, పోయినారు. మేమేం చేస్తాము? అది చూసుకుంటూ కూర్చోంటాము. మాకు మెనూ ఉంటే అవన్నీ భద్రతగా ఏర్పాటు చేయాలి. మెనూ లేదు. కరెక్టే. వీళ్ళంతా విలేకరులంతా వచ్చి ఏం చెప్తున్నారంటే